హెడ్డింగ్లో పెట్టింది నిజమే, చరిత్రలో నిలిచిపోయేటువంటి నోటిఫికేషన్గా దీన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇట్లాంటి నోటిఫికేషన్ రాదేమో కూడా. సో చాలా ఇంపార్టెంట్ ఇది. మా టీం చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మాకు ఒక 500 లైక్స్ కావాలి. మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. లైక్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు కంటిన్యూ చేసండి. బ్యాంకుల్లో అటెండర్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కేవలం 10th క్లాస్ పాసింగ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఈ జాబ్కి అప్లికేషన్ పెట్టేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలో ఇస్తున్నారు. తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. 30,000 పైగా శాలరీ గ్యారంటీగా వస్తుంది. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. చాలా సంవత్సరాల తర్వాత బ్యాంకులో అటెండర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు కనుక ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ అవకాశం మాత్రం రాదు. తెలుగులోనే ఎగ్జామినేషన్ పెట్టి జాబ్స్ ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ఈ వీడియోలో ప్రతి డీటెయిల్ కవర్ చేయడానికి ట్రై చేస్తాను దీనికి సంబంధించి. సో వీడియో ఎండ్ వరకు ఓపిక్గా చూడండి. ప్రతి ఒక్కరు చిన్న రిక్వెస్ట్, ఒక లైక్ ఇస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇచ్చే ఒక లైక్ బోల్డ్ అంత కొండంత బలం ఇస్తుంది. కాబట్టి వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోండి. కింద మనకి కాపీ లింక్ ఉంది కదా, షేర్లోకి వెళ్తే కాపీ లింక్ వస్తుంది. ఆ లింక్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకోండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్, ఫ్యామిలీ గ్రూప్స్లో వేయండి. వాట్సాప్లో వాళ్ళు చక్కగా చూసి ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది. ఈ జాబ్ అనేది చిన్న విషయం కాదు కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. సో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది బ్యాంకులో అటెండర్ ఉద్యోగాల గురించి చాలామంది చూస్తూ ఉంటారు. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఏంటనేది చూడాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. మే 3వ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 23rd ఇచ్చారనమాట. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్ అంటే అటెండర్ ఉద్యోగానికి రెగ్యులర్ పద్ధతి నుంచి పర్మనెంట్ పద్ధతి కూడా రిక్రూట్ చేస్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత బ్యాంకులో అటెండర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. మీ సొంత జిల్లాలో దగ్గరగా ఈ జాబ్కి సంబంధించిన పోస్టింగ్ అయితే కలిగిస్తున్నారు. అవకాశం ఉంది. జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం కంపల్సరీ రావాలి. లోకల్ లాంగ్వేజ్ రావాలని నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వేకెన్సీస్ వచ్చేసి మనకి 500 వరకు వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయి. పోస్ట్ పేరు ఏంటంటే ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మనకి ఫస్ట్ ఆపర్చునిటీ ఫస్ట్ టైం వచ్చింది. ఎప్పుడు బ్యాంక్ నుంచి క్లర్క్, పిఓ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఆఫీసర్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేస్తారు కానీ ఫస్ట్ టైం ఈ ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఎవరు కూడా వదులుకోకుండా కావాల్సిన వాళ్ళు. ఈ జాబ్కి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా పే అనేది కూడా 19,500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ పే. ఇది అట్లా పెరుగుతూ వెళ్తుంది. చాలా అలవెన్సెస్ కూడా ఇస్తారు దీనికి సంబంధించి. డిఏ, హెచ్ఆర్, ఏసీసీఏ, స్పెషల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా అలవెన్సెస్ ఇస్తారు. ఇవన్నీ కలుపుకుంటే స్టార్టింగే 30,000కి పైగా మీకు ఈ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుంది. అలాగే శాలరీ కూడా త్వరగానే ఇంక్రిమెంట్ అనేది కూడా పొందేటువంటి అవకాశం ఉంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. అది శాలరీ తక్కువ ఉంటుందేమో అనుకుంటారు చాలామంది. అలా ఏమీ లేదు. త్వరగా ఇంక్రిమెంట్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. బ్యాంక్కి సంబంధించిన జాబ్కి సంబంధించి ఎప్పుడైనా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఏ స్టేట్ వాళ్ళైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన అటెండర్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయితే మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఆల్ ది నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ది సబార్డినేట్స్, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇలాగా ఏదైనా మనం నార్మల్గా బ్యాంకులో చూసే ఉంటాం. రెగ్యులర్గా బ్యాంకులో ఉన్నటువంటి క్లర్క్లు, అటెండర్స్ వాళ్ళు డ్యూటీస్ చేసేటువంటి పనులు ఉంటాయి కదా, ఇలాంటి డ్యూటీస్ అన్నీ కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది. హయ్యర్ ఆఫీసర్స్ ఏదైనా వర్క్ చెప్తే చేయడము, ఈ మిగతా వాళ్ళకి హెల్ప్ఫుల్గా హ్యాపీగా ఏసీ ఆఫీసుల్లో కూర్చొని, బ్యాంక్లో ఏసీ అది ఉంటుంది కదా, హ్యాపీగా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ లిమిట్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. May 1, 2025 నాటికి మినిమం 18 నుంచి 26 వరకు ఏజ్ అయితే ఉండాలి. ఓబీసీ వాళ్ళకి 29, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 31 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి ఉంది. 36 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ జాబ్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఎగ్జామినేషన్ మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ని కూడా మనం చూస్తే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ అర్థమెటిక్, సైకోమెట్రిక్ టెస్ట్, రీజనింగ్, వీటి మీద 100 క్వశ్చన్స్కి సంబంధించి 100 మార్క్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. 80 minutes టైం అనేది జరుగుతుంది. క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్లో వస్తాయి, హిందీలో వస్తాయి, తెలుగులో కూడా వస్తాయి. కాబట్టి తెలుగులో కూడా మీరు ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపించడం మీద దృష్టి పెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ యూజ్ చేసి మీరు కాపీ లింక్ వస్తుంది, దాన్ని వాట్సాప్ స్టేటస్ పెట్టండి. వాట్సాప్లో ఫ్రెండ్స్ గ్రూప్స్, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, అందులో పడేశారంటే ఎక్కడో ఒకటి ఎవరో ఒకరికి రీచ్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఒక చిన్న షేర్ వల్ల మీరు ఒక జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, ఒక కుటుంబాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు ఉద్యోగం రావడం వల్ల. సో వాళ్ళు ఎప్పటికీ మీకు గ్రేట్ఫుల్గా ఉంటారు. కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి.